ఓం నమో పార్వతీపతి, భోలా శంకర, హరహర మహాదేవ, ఓం నమ శివాయ. ఇలా ఎన్ని విధాలుగా పిలిచిన శంకర, రుద్ర, కాశీనాథ, భైరవ ఏ పేరు పెట్టి పిలిచినా పలికే భక్త ప్రియుడు శివుడు. ఒక వర్డ్ ఎలా వచ్చింది, దాని మీనింగ్ కాలంతో పాటు ఎలా చేంజ్ అయింది అన్న చెప్పేది ఎటమాలజీ. ఈ ఎటమాలజీ ప్రకారం షీ అంటే సమస్తం నిండిన, వా అంటే దయ యొక్క స్వరూపం అని అర్థం వస్తుంది. వీటితో పాటు శివ అంటే శుభప్రదమైన, దయగల మరియు ఫ్రెండ్లీ అన్న మీనింగ్స్ కూడా వస్తాయి. అయితే పేరులో ఇంత ప్రశాంతత ఉన్న శివుడిని రుద్రుడు, గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని ఎందుకంటారు? శివుడి గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంటెంట్ వస్తుంది. ఇలా మీరెవరూ వినకుండా ఈ కంటెంట్ చెప్పుకుంటూ పోతే కంటెంట్ బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. మీకు నిజంగా కంటెంట్ నచ్చి మీరు ఈ కంటెంట్లో ఇన్వాల్వ్ అయితే మీకు చాలా డౌట్స్ రైజ్ అవుతాయి. ఈ డౌట్స్తో మీరు కమెంట్ సెక్షన్ నింపగలిగితే ఈ సిరీస్ శివజ్ఞతో ఏ ఆటంకం లేకుండా ముందుకెళ్తుంది. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే అసలు శివుడు అంటే ఎవరు, ఎలా పుట్టాడు అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వాటితో పాటు శివపార్వతుల కళ్యాణం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ టాపిక్ నాకు కొంచెం పర్సనల్ ఫేవరెట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. వెల్కమ్ బ్యాక్. నేను మీ శివ అలియాస్ విఎస్డి. మీరు చూస్తున్నారు మనందరి యూట్యూబ్ ఛానల్ విఎస్డి ఫ్యాక్ట్స్. శివుడు అనగానే రుద్రుడు, ప్రళయకారుడు, గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని చాలా మంది అపోహపడతారు. కానీ నిజానికి శివుడు అంటే ఈ విశ్వంలో ఉన్న అల్టిమేట్ ఆరా, లయకారుడు. పార్వతీదేవి సమేతంగా ప్రపంచానికి దంపతులు అంటే ఎలా ఉండాలి అన్నదానికి నిదర్శనంగా నిలిచినవాడు. భార్యకి తన మెటీరియలిస్టిక్ ఫామ్ అయిన శరీరంలో అర్ధభాగాన్ని అంకితం చేసి భార్యకి ఉన్నత స్థానాన్ని ఇచ్చిన అర్ధనారీశ్వరుడు. తనని నమ్ముకున్న భక్తులకి ఆనందాన్ని చేకూర్చే శంకరుడు, ద బ్రింగర్ ఆఫ్ హ్యాపీనెస్. అంతటి పరమేశ్వరుని కూడా ద్వేషించేవారు ఉన్నారు. ఆ ద్వేషానికి కారణం శివుడు కన్నా విష్ణువే గొప్ప అని డిఫరెన్షియేట్ చేయడం వల్ల విష్ణు భక్తుల్లో కొందరు శివుడిని ద్వేషిస్తారు. ఈ సిచ్యువేషన్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో మెయిన్ రీజన్ శివుడి గురించి ఎవరికి తెలియకపోవడం. విష్ణుమూర్తి విషయానికి వస్తే విష్ణుతత్వం గురించి చెప్పడానికి రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలు మన లైఫ్కి రిలేట్ అయ్యే ఎగ్జాంపుల్స్తో ఉన్నాయి. కానీ శివతత్వం గురించి రామాయణ, మహాభారతం లాంటి బుక్స్ కానీ రెఫరెన్సెస్ కానీ లేవు. శివపురాణం లాంటి బుక్స్ ఉన్నా వాటి గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి ఈ వీడియోలో శివతత్వం గురించి, శివపురాణంలో ఇన్సిడెంట్స్ని మనందరికీ తెలిసిన భగవద్గీత రెఫరెన్స్తో చెప్పడానికి ట్రై చేస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. భగవద్గీత 13వ అధ్యాయం 23వ శ్లోకం. ఉపద్రష్టాను మాంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతి చాప్యుక్తో దేహిస్మిన్ పురుషః పరః. దీని అర్థం ప్రతి భౌతిక రూపంలోనూ పర అంటే దివ్యమైన శక్తి నిండి ఉండి, ఈ దివ్యమైన శక్తి పరమాత్మ. పరమాత్మ భుక్త అంటే పోషింపబడే ప్రతి శరీరంలోనూ భక్త అంటే పోషించేవాడిగా పరమాత్మ ఉన్నాడు. అన్నిటినీ పరమాత్మే నడుపుతున్నప్పుడు కష్టసుఖాలు మనిషికి ఎందుకు వస్తాయని మీకు డౌట్ రావచ్చు. దానికి ఆన్సర్ భగవద్గీతతో పాటు మన ఉపనిషత్తులలో దొరుకుతుంది. హిందూ ధర్మశాస్త్రాల్లో 4 వేదాలు ఉన్నాయి. ఈ వేదాల చివరి భాగాలనే ఉపనిషత్తులు అంటారు. ఉపనిషత్తులు అంటే బ్రహ్మ విద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపం గురించి వివరించేవి. 4 వేదాలకు కలిపి మొత్తం 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిలో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. దశోపనిషత్తుల్లో ఒకటి అయిన కఠోపనిషత్తులో ఈ శ్లోకం చూడండి. దీని అర్థం పరమాత్మ, ఆత్మ ఇద్దరు ఒకే శరీరంలో ఉన్నారు. భౌతిక వాంఛల వలన ఆత్మ పరమాత్మకి దూరం అవుతుంది. భౌతిక వాంఛల నుంచి, శోకాల నుంచి బయటపడిన ఆత్మలు మాత్రమే పరమాత్మలో ఐక్యమవుతాయని దీని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మనందరికీ తెలిసిన బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఈ విశ్వం మొత్తం శూన్యంగా ఉన్నప్పుడు ఒక చోట హై డెన్సిటీ ఆఫ్ ఎనర్జీ ఉండడం వల్ల టెంపరేచర్ విపరీతంగా పెరిగి ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ వలన స్పేస్లో టైంతో పాటు హైడ్రోజన్, హీలియం లాంటి ఎలిమెంట్స్ ఈ టెంపరేచర్స్ కాస్త చల్లబడ్డాక అక్కడ మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ ఫామ్ అయ్యి గ్రావిటేషన్ ఫోర్స్ వలన ఎలిమెంట్స్ కలవడంతో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఫామ్ అవ్వడం, అది ఈ విశ్వం మొత్తం విస్తరించడం జరిగింది. మన పురాణాల ప్రకారం ఈ విశ్వం ఒక అల్టిమేట్ ఎనర్జీ వల్ల మొదలైంది. ఈ ఎనర్జీని ఆదిదేవుడు శివుడు. శివుడిని స్వయంభూ అని కూడా అంటారు. స్వయంభూ అంటే ఎటువంటి జీవికి పుట్టకుండా తనంతట తాను ఒక రూపాన్ని ధరించినవాడు. ఇంకా చెప్పాలంటే అల్టిమేట్ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ ఎనర్జీ నుంచి విశ్వంలో దేవతలు, మనుషులు జన్మించారు. ఎన్నో లక్షల సంవత్సరాలు ఈ టైం లైన్లో మనం ఉన్నాం. ఇది మనతో ఆగిపోయేది కాదు. ఈ టైం లూప్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ విశ్వమే కాక ఇలాంటి విశ్వాలు ఎన్నో ఉన్నాయి. వీటినే అనంత విశ్వాలు అంటారు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మల్టీవర్స్ని, టైంని కంట్రోల్ చేసే లయకారుడు శివుడు. ఈ అల్టిమేట్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీకే భౌతిక రూపం శివుడు. బిగ్ బ్యాంగ్ థియరీతో పాటు శివపురాణం కూడా ఇదే చెప్తుంది. ఒక అల్టిమేట్ ఎనర్జీ నుంచి సృష్టి మొదలు పెట్టడానికి స్పిరిచువల్ ఫామ్ నుంచి మెటీరియలిస్టిక్ ఫామ్ అయిన ఆదియోగిగా ఉద్భవించింది. అతను సృష్టి నిర్మించడం కోసం అర్ధనారీశ్వర రూపంగా మార్చుకోవడం వలన ఆదిపరాశక్తి బయటపడింది. వీళ్ళిద్దరూ సృష్టి రచన కోసం విష్ణువుని సృష్టించారు. అతను బ్రహ్మాండంలో ఎన్నో విశ్వాలను సృష్టించాడు. ఇలా విష్ణువు ప్రతి విశ్వంలోనూ బ్రహ్మని సృష్టించి ఆయా విశ్వాలకు సృష్టి బాధ్యతలను బ్రహ్మకి అప్పగించాడు.
ఇలా ప్రతి విశ్వంలో ఉండే బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ. ఒకసారి పంచముఖ బ్రహ్మ అంటే 5 ముఖాలు ఉన్న బ్రహ్మకి విష్ణువుకి మధ్య ఇద్దరిలో ఎవరు గొప్ప అనే వాదన వస్తుంది. ఈ వాదన తీర్చడం కోసం ఇద్దరు ఆది అంతం లేని లింగం దగ్గరకు వెళ్తారు. ఇద్దరిలో ఎవరు గొప్ప అని తెలియాలి అంటే ఈ లింగం యొక్క ఆది లేదా అంతం గురించి తెలుసుకోవాలని పందెం కట్టుకుంటారు. బ్రహ్మ లింగం యొక్క ఆదిని కనుక్కోవడానికి వెళ్తాడు, విష్ణువు లింగం యొక్క అంతం కనుక్కోవడానికి వెళ్తారు. ఇద్దరు అనుకున్నది సాధించలేక తిరిగి వస్తారు. విష్ణువు నిజాన్ని ఒప్పుకుంటాడు, కానీ బ్రహ్మ తానే గొప్ప అని నిరూపించుకోవడం కోసం లింగం యొక్క ఆదిని కనుక్కున్నాడని అబద్ధం చెప్తాడు. దాంతో అబ్నార్మల్ సైజులో ఉన్న లింగం నుంచి శివుడు ప్రత్యక్షమయ్యి బ్రహ్మని అబద్ధం చెప్పినందుకు శిక్షిస్తాడు. ఇలా ఒక రూపం లేని స్పిరిచువల్ ఫామ్ నుంచి మెటీరియలిస్టిక్ ఫామ్లోకి మారడాన్ని శివతత్వం అంటారు. శివ అంటే ఒక వ్యక్తి కానీ ఒక పర్సన్ కానీ కాదు, శూన్యం నుంచి ఉద్భవించిన ఒక రూపం. ఇందాక మనం చెప్పుకున్న బిగ్ బ్యాంగ్ థియరీకి శివతత్వంకి మీరు సరిగ్గా గమనిస్తే చాలా సిమిలారిటీస్ కనబడతాయి. ఇది సైన్స్కి శివుడికి ఉన్న రిలేషన్. ఇంతకీ అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు? మన హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాస అమావాస్య రోజు ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణానికి సాక్షిగా మన దేశం మొత్తం వైభవంగా మహాశివరాత్రిని జరుపుకుంటారు. శివపార్వతుల కళ్యాణం అంటే ఒక కథ మాత్రమే కాదు, మన జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలను బోధించే తత్వం. సాక్షాత్తు ఆదిపరాశక్తి ఎవరు కోరుకున్నా వారికి కూతురిగా తాను అవతారాన్ని ఎత్తుతుంది. అలా దక్ష ప్రజాపతి కోరిక మేరకు దాక్షాయనిగా అవతరిస్తుంది ఆదిపరాశక్తి. తన ప్రతి అవతారంలో కూడా శివుడిలోనే ఐక్యమవుతుంది. అలానే దాక్షాయని కూడా పెద్దయ్యాక వివాహం చేసుకుంటే శివుడినే చేసుకుంటానని పట్టుబడుతుంది. దక్ష ప్రజాపతి బ్రహ్మపుత్రుడు, గొప్ప ఐశ్వర్యం కలవాడు. ఐశ్వర్యం వలన అహంకారంతో శివుణ్ణి ప్రేమించిన దాక్షాయని దేవి తనకి శివుడితో వివాహం జరిపించమని అడిగినప్పుడు సభలో శివుడిని ఇలా తక్కువ చేసి మాట్లాడతాడు. అతను ఏమైనా గొప్పవాడా అంటే కాదు, అసలు ఒక రూపం లేదు, కులం లేదు, గోత్రం లేదు, తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఎలా పుట్టాడో తెలియదు. అటువంటి వాడితో పెళ్లి ఏంటి? బహుశా నిన్ను మాయ చేసి నిన్ను ఇల్లాలిగా చేసుకుందాం అనుకుంటున్నాడేమో. పోనీ నువ్వు అన్నట్టే వివాహం చేసినా నేను ఇంత ఐశ్వర్యవంతుడిని, రేపు పట్టు వస్త్రాలు ఇస్తే కట్టుకోగలడా? ఎప్పుడు పాములను మెడలో వేసుకునేవాడు రత్న కంకణాలు వేసుకోగలడా? భస్మం ఒంటికి రాసుకునేవాడు సుగంధాలు పూసుకుంటాడా? ఎద్దు మీద వస్తాడు. అసలు ఇలాంటి వాడు అల్లు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అని శివుడిని తక్కువ చేసి మాట్లాడతాడు. సదానందుడు అంటే ఎల్లప్పుడూ ఆనంద స్వరూపుడైన శివుడు సాధువుగా ఒక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు దాక్షాయని దేవి ఎద్దు ధర్మానికి రూపం, శివుడు ధర్మానికి ప్రతిరూపం కాబట్టి దానికి సంకేతంగా ఎద్దుని తన వాహనంగా చేసుకున్నాడు. అంతటా నిండి ఉన్న రూప అరూప లింగేశ్వరుడు, 63 లీలామూర్తులు కలవాడు, అంతటా నిండినవాడు, ఆది అంతం లేనివాడు, సృష్టికర్త. నాది అన్న భావన ఉన్నప్పుడు మక్కువతో సుగంధాలు పూసుకుంటాం. సర్వం నిండినవాడు సర్వంతర్యామి, కాలానికి అతీతుడు, కాలాన్ని శాసించేవాడు. లోకంలో అందరూ మృత్యువుకి భయపడతారు, కానీ మృత్యువుకే మృత్యువు వంటి వాడు. ఎల్లప్పుడూ పాముల మెడలు వేసుకునే మృత్యుంజయుడు పరమేశ్వరుడు. పరమశివుడు ఎంతటి గొప్పవాడో నీకు తెలియదా అని శివుడి గొప్పతనం గురించి చెప్పి కైలాసానికి శివుడి కోసం వెళ్ళిపోతుంది దాక్షాయని దేవి. అహంకారం వలన వచ్చిన కోపం మనిషిని ఎక్కడి వరకైనా తీసుకువెళ్తుంది. అహంకారంతో నిన్న దక్ష ప్రజాపతి కోపంతో ఎన్ని మాటలు అన్నా సదాశివుడు శాంతంగా ఉండడంతో శివుడి మీద కోపంతో నిరీశ్వర యాగం చేస్తాడు. లోకంలో ఉన్న అందరినీ పిలుస్తాడు, కానీ కూతురైన దాక్షాయని దేవుని పిలవడు. శివుడిలో సగభాగమైన అంశతో పుట్టిన దాక్షాయని దేవికి అన్నీ తెలుసు. శివుడు అంటే దయ కలవాడు, కోపం లేనివాడు, శుభప్రదమైన వాడు, ఎప్పుడూ యోగిగా ధ్యానం చేస్తూనే ఉండేవాడు. శివుడు సర్వం నిండినవాడు కాబట్టి సర్వ ప్రాణకోటి మీద కరుణ కలవాడు, కాబట్టి అంత త్వరగా కోపం రానివాడు. ఓర్పుకి ప్రశాంతతకి నిదర్శనం కాబట్టి దక్ష ప్రజాపతి ఎంత నిందించినా ఏమీ అనకుండా వచ్చేశాడు. కానీ దాక్షాయని దేవి దక్ష ప్రజాపతి అహంకారం వలన లోకానికే ప్రమాదం అని గుర్తించి దక్ష ప్రజాపతిని శిక్షించాలి అంటే శివుడు రుద్రుడిగా మారాలని దక్ష ప్రజాపతి చేసిన నిర్వీశ్వర యాగానికి వెళ్లాలని నిశ్చయించుకొని బయలుదేరబోతే శివుడు దాక్షాయని దేవితో, దేవి నీ తండ్రి దక్ష ప్రజాపతి నా మీద అమితమైన కోపంతో ఉన్నాడు, అందుకే యాగానికి మనల్ని పిలవలేదు. ఇప్పుడు నువ్వు వెళ్తే నా మీద కోపం నీ మీద చూపిస్తాడు, వెళ్తే అవమానాలు పడాల్సి వస్తుంది అని నచ్చజెప్పడానికి చూస్తాడు. కానీ దాక్షాయని దేవి శివుడిని ఒప్పించి యాగానికి బయలుదేరుతుంది. శివుడు తన ప్రగతగణాలను దాక్షాయని దేవితో పాటు ఆమె ఆభరణాలను ఆమెను క్షేమంగా తీసుకువెళ్లి క్షేమంగా తీసుకురమ్మని వెంట పంపిస్తాడు. నిరీశ్వర యాగంకి వెళ్లిన దాక్షాయని దేవిని దక్ష ప్రజాపతి మీద ఉన్న భయంతో ఎవరూ కనీసం పలకరించరు. దాక్షాయని దేవి నేరుగా యజ్ఞశాలలో ఉన్న దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్లి ఇలా అడుగుతుంది, తండ్రి, శివుడు శ్మశానవాసి అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నిరీశ్వర యాగం చేస్తున్నావేంటి? నీ తండ్రి బ్రహ్మ కోరిక మేరకే శివుడు శ్మశానంలో ఉంటుందని నీకు తెలియదా? కపాలమాల ధరించి ఉంటాడు, అందుకే అమంగళప్రదుడు అని ఇష్టం వచ్చినట్లు అంటున్నావు. శివుడు అంతటి మంగళప్రదుడో నీకు తెలియదా? నీ తండ్రి చతుర్ముఖ బ్రహ్మ ఆ మహాశివుడి పాదాల ధూళిని తన 4 తలలపై ఉన్న కిరీటాల మీద చల్లుకున్నది, ఆరాధిస్తున్నది నీకు తెలియదా? మరి ఎందుకు శివుడిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు? శివుడికి వ్యతిరేకంగా ఎందుకు నిరీశ్వర యాగం చేస్తున్నావు అని నిలదీస్తుంది. దక్ష ప్రజాపతి ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేక మౌనంగా నిలబడి ఉంటాడు. దానికి దాక్షాయని దేవి దక్ష ప్రజాపతితో, నీ కోరిక మేరకే నీకు కుమార్తెగా నేను అవతరించాను,
కానీ ఇంతటి పాపం చేశాక ఇక నీ కూతురుగా ఉండబోనని యజ్ఞగుండంలో అగ్నికి ఆహుతి అయిపోతుంది. దాంతో దాక్షాయణి దేవితో పాటు వెళ్ళిన శివుడు గణాలు దక్ష ప్రజాపతి మీద యుద్ధం చేస్తారు, కానీ ఓడిపోతారు. శివుడి దగ్గరికి ఈ విషయం చేరుతుంది. శివుడు రుద్రుడయ్యి తాండవం చేస్తుంటే సముద్రాలు ఉప్పొంగి భూమి కంపిస్తుంది. ఆ భూమి నుండి వీరభద్ర రూపంలో కోపంతో ప్రళయ రుద్రుడయ్యి 10 చేతులతో తేజస్సుతో చేతిలో ఆయుధాలు ధరించి వస్తుంటే అక్కడ ఉన్న దేవతలందరూ భయపడి అక్కడి నుంచి పారిపోతారు. దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుడి కుమారుడు కాబట్టి సంహరించడం అంత సులభం కాదు. కానీ వీరభద్రుడి రూపంలో వచ్చిన శివుడు దక్ష ప్రజాపతి తలని తిప్పి శరీరం నుంచి వేరు చేసి యజ్ఞగుండంలో పడేస్తాడు. తర్వాత బ్రహ్మదేవుడు విషయం తెలుసుకుని వచ్చి శివుడికి వ్యతిరేకంగా నిరీశ్వర యాగం చేయడం ఏంటి, మీరందరూ దానికి అంగీకరించడం ఏంటి అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ జ్ఞానబోధ చేస్తాడు. దేవతలందరూ కలిసి శివుడిని శాంతింపజేస్తారు. ఇలా అమ్మవారు కాక్షాయన మహర్షికి కుమార్తెగా కాక్త్యాయనిగా వచ్చి కాక్షాయన మహర్షి కీర్తి పెంచింది. భృగు మహర్షి కుమార్తెగా భార్గవి అనే పేరుతో అవతరించింది. ఇలా కుమార్తె కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారు కుమార్తెగా అవతరిస్తుంది. ఇలానే ఒకసారి హిమవంతుడు మేనకాదేవికి కుమార్తెగా హైమావతిగా జన్మించింది. హిమవంతుడు పర్వతాలకు అధిపతి. అతని నిలయం కైలాసం పక్కన ఉన్న హిమాలయాలు. పర్వతరాజు కుమార్తె కాబట్టి హైమావతి దేవిని పార్వతి అని కూడా అంటారు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగింది పార్వతీదేవి. పార్వతీదేవికి కళ్యాణ గడియలు రావడంతో హిమవంతుడి దగ్గరికి నారదుడు వచ్చి పార్వతీదేవికి శివుడు తప్ప ఇంకెవరిని వివాహం చేసుకోవడం ఇష్టం లేదు అని పార్వతీదేవి ఉన్న మనసులో మాటని హిమవంతుడితో చెప్తాడు. హిమవంతుడు ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా పార్వతీదేవి ఒప్పుకోకపోవడంతో హిమవంతుడు శివపార్వతుల వివాహానికి అంగీకరిస్తాడు. ఇక పార్వతీదేవి శివుడి కోసం తపస్సు మొదలు పెడుతుంది. ఇంకొక వైపు తారకాసురుడు బ్రహ్మదేవుడి నుంచి శివుడికి పుట్టిన సంతానం నుంచి మాత్రమే తనకు మరణం సంభవించాలని వరం కోరుకుంటాడు. దాంతో శివుడికి వివాహం చేసుకోవడం అనివార్యమవుతుంది. దేవతలందరూ కలిసి మన్మధుడిని పిలిచి శివుడికి వివాహం చేసుకోవాలనిపించేలా కోరిక పుట్టేలా చేయమని ఆదేశిస్తారు. దాంతో మన్మధుడు కైలాసం చేరుకుంటాడు. అక్కడ తపస్సు చేస్తున్న శివుడిని చూసి భయపడతాడు మన్మధుడు. శివుడి తపస్సుని భగ్నం చేస్తే ఏం జరుగుతుందో అనే భయంతోనే మన్మధుడు తన బాణాలని శివుడి మీదకు వదులుతాడు. తపస్సు భగ్నం అయిన కోపంలో శివుడు తన 3వ కంటిని తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. దాంతో దేవతలందరూ కలిసి వచ్చి తారకాసురుని విషయం చెప్పి మన్మధుడిని బతికించమని వేడుకుంటారు. శాంతించిన శివుడు తనకై తపస్సు చేస్తున్న పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకుంటాడు. అలా ఈ విశ్వంలో ఉన్న సకల ప్రాణకోటి శివపార్వతుల వివాహం చూడడానికి బయలుదేరాయి. పెళ్లికి కైలాసం దగ్గర బయలుదేరిన ఊరేగింపు గామాక్షం వరకు ఉంది. ఒక్కొక్కరుగా అందరూ గొప్ప గొప్ప తేజస్సుతో వస్తుంటే మేనకాదేవి నారదుడితో ఇతనైనా నా అల్లుడు అని వచ్చిన వారందరినీ చూపించి అడుగుతుంది. కానీ నారదుడు ఇతను కాదు, ఇతను సూర్యుడు, ఇతను చంద్రుడు, ఇతను బ్రహ్మ, ఇతను విష్ణువు అని అందరినీ పరిచయం చేస్తూ ఉంటాడు. అలా ఆకర్ణ చుట్టూ భూత ప్రేత పిశాచాల మధ్యలో తాండవం చేస్తూ వస్తుంటే మేనకాదేవి భయపడి కన్యాదానం చేయడానికి ఒప్పుకోదు. అయితే అందరూ నచ్చజెప్పి ఇంకొకసారి చూడు, ఇంకప్పటికీ అదే భావన కలిగితే ఇంక నీ ఇష్టం అని అంటారు. ఈసారి శివుడు వెనుక సూర్యుడు గొడుగులా ఉండి చంద్రుడు తల మీద ఉండి మంచి ప్రకాశంతో అందంగా శివుడు కనబడేసరికి మేనకాదేవి వివాహానికి ఒప్పుకుంటుంది. దాంతో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తర్వాత ఒకసారి పార్వతీదేవి శివుడిని తమ వివాహం రోజు ఆ రూపంలో రావడానికి కారణాన్ని అడుగుతుంది. దాంతో శివుడు హిమవంతుడి శాపం గురించి చెప్తాడు. అలానే శివుడిని పార్వతీదేవి శ్మశానంలో ఎందుకు ఉంటారని అడుగుతుంది. మహాభారతం అనుశాసన పర్వంలో దీని గురించి ప్రస్తావన ఉంది. అలా అడిగిన పార్వతీదేవితో శివుడు బతికి ఉన్నంత వరకు జీవి నా కుటుంబం నా వారు అనే బంధాలకి కట్టుబడి అలవాటు పడి ఉంటాడు. తన చివరి కట్టి కాలుతున్నప్పుడు ఒంటరిగా మిగిలిపోయానని బెంగ పెట్టుకుంటే నువ్వు ఒంటరి వాడివి కాదు, నేను ఉన్నాను అని ఓదార్పు చెప్పడానికి నేను అక్కడే ఉండాలి కదా అని శివుడు పార్వతీదేవితో చెప్తాడు. ఇలా శివుడు గురించి శివతత్వం గురించి చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఈ వీడియో చూడడం నిజంగా వర్త్ అని మీకు అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఒపీనియన్స్ని మీ సందేహాలని కింద కమెంట్ చేయండి. ఆ ఈశ్వరేచ్ఛ ఉంటే శివుడి గురించి ఇంకొన్ని విషయాలతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం నమః శివాయ.